ఉరుకుల పరుగుల జీవితంలో ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే ఉద్యోగులు ఎందరో. ఆ రోజున చేయాల్సిన పనుల లిస్టును ముందే తయారు చేసుకుంటారు. చాలామంది ఆదివారం నాడే హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు. శుక్రవారం, మంగళవారం జుట్టు కత్తిరించుకోకూడదని కొందరు నమ్ముతారు. అందుకే ఆదివారం సెలూన్లకు క్యూ కడతారు. అయితే ఆదివారం రోజు హెయిర్ కట్ చేసుకోవటం ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదం కాదట. ఉత్తర భారతదేశంలో ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు. దక్షిణాదిన దీన్ని అంతగా పట్టించుకోరు. కానీ హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం సూర్యభగవానుడికి అంకితం. అందుకే ఆదివారాన్ని భానువారం అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, సంపద, గౌరవానికి సంకేతం. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం జుట్టు లేదా గోర్లు కత్తిరించడం వలన సూర్యుడి సానుకూల ప్రభావం తగ్గుతుందని, తద్వారా ఆరోగ్యం లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయని విశ్వసిస్తారు. జుట్టు కత్తిరించడం వలన సంపద లేదా శక్తి తగ్గిపోతుందని మరికొందరి భావన. జుట్టును శరీరంలోని శక్తి కేంద్రంగా చెబుతారు. అందుకే ఆదివారం హెయిర్ కట్ చేయించకపోవటమే మంచిదంటున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పుట్టిన రోజులప్పుడు మంగళ, శుక్రవారాల్లో హెయిర్ కట్ చేయించరు. చాలామంది శనివారం కూడా హెయిర్ కట్ చేయించరు. అలాగే అమావాస్య, పౌర్ణమి రోజు కూడా జుట్టు కత్తిరించరు. హెయిర్ కట్ మాత్రమే కాదు, ఆదివారం రోజున ఇంట్లో బూజులు దులిపి శుభ్రం చేయటం లాంటివి కూడా చేయకూడదట. వీటి వలన నెగిటివిటీ పెరుగుతుందని చెబుతారు. ఆదివారం రోజు కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించడం శుభకరం కాదట. వాస్తవానికి ఇవన్నీ ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను బట్టి విశ్వసిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా ఆదివారం ఈ పనులు చేయకూడదని ఆధారాలు లేవు. ఏదేమైనా సండే రోజు ఎక్కువగా పనులు పెట్టుకోకుండా విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.